you. You're welcome. Huh? What's your name? Lena. Hey, ఎక్కడికి? లోపలికి. ఎంట్రీ పాస్ ఉందా? లేదు. లేకపోతే కుదరదు, వెళ్ళండి. అది కాదయ్యా, ఒకసారి లోపలికి పంపించు, లోపలికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను నీకు. అదంతా కుదరదమ్మా, వెళ్ళు. ప్లీజ్ కుదరదమ్మా, తప్పుకో. ప్లీజ్ వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్తాను నీకే. ఏంటి ప్రాబ్లం? ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వస్తానంటోంది. చెప్తే వినట్లేదు. కాంపిటీషన్కి వచ్చానంటోంది. నువ్వు కాంపిటీషన్ కి వచ్చావా? ఎందుకు? చూడ్డానికేమోనే. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు? వాట్ ఏంటి? ఆ రంగుల ముందర మేకప్ వేసుకుని, మ్యాచింగ్ అని లిప్స్టిక్ వేసుకుని, ప్యాంట్ బదులు ప్యాంటీస్ వేసుకుని వంకర టింకర్ గా నడిస్తే సరిపోదే. ఏయ్, మొహంలో కలుండాలి, బాడీలో షేప్ ఉండాలి, టోటల్ గా అందం ఉండాలి. ఇవే లేకుండా నువ్వే వచ్చేయగలేంది, నేను రాకూడదా? ఏయ్, హోల్డ్ యువర్ టంగ్. పోవే, చీకేసిన తాటికాయలాగా హెయిర్ స్టైల్ నువ్వును. ఇప్పుడే పుట్టిన పాప కూడా నీకన్నా ఎక్కువ బట్టలేస్తారు తెలుసా? నువ్వేంటే ఈ బాడీ వేసుకుని ర్యాంప్ మీద నడిచేద్దామని? నీ బాబుకు డబ్బు ఎక్కువై నీ కొవ్వు ఎక్కువై వచ్చుంటావు గానీ అసలు నీ అప్లికేషన్ తీసుకుంది ఎవడే? రండే నువ్వే ఫీల్ అవ్వకు. రజనీకాంత్ ని, అమితాబ్ బచ్చన్ ని కూడా ముందు ఇలాగే అన్నారు, తర్వాత నంబర్ 1 అన్నారు. చూస్తుండు, ఏదో ఒక రోజు వాళ్లే నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ రమ్మని పిలుస్తారు. ఇదేంటి అప్పుడే వచ్చేస్తున్నాడు? హాయ్. హలో. ఏంటి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చావా? అవునండి, లోపలికి పంపించట్లేదు, మీరైనా చెప్పండి. చెప్తా చెప్పడం ఏంటి, అప్లికేషన్ కూడా తీసుకుంటా. కానీ లంచమా? అంటే అలాంటిదే. ఎంత? అరగంట. అర్థం కాలేదా? ఒక అర్ధగంట నాకు కేటాయించావంటే అప్లికేషన్ లేకుండానే నేను ఫైనల్కి పంపిస్తాను. అర్థం చేసుకో, నేను అక్కడే ఉంటాను. అరగంట కావాలా? ఒక అమ్మాయితో అలా మాట్లాడడానికి సిగ్గులేదు నీకు? దూరం మరకడా. హాయ్, మళ్ళీ భలే కలిసాం కదా. సారీ, ఏమైనా డిస్టర్బ్ చేశానా? అదే లేదండి. యాదవలు. అందమైన అమ్మాయి కనబడితే చాలు. సారీ, నిన్ను కాదు. అవును, ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు అకామిడేషన్ ఇవ్వలేదా? ఓ, నీకు నచ్చలేదా? ఫోన్ చేసావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, ఎవరిని చూస్తే బాగోదు. జూలీ ప్లీజ్. నా పేరు జూలీ కాదు, జ్యోతి. నాకు ఇష్టం లేకుండా ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకున్నాను, అందుకే పారిపోయి వచ్చాను. అంటే నువ్వు కూడా పారిపోయి వచ్చావా? నేను గోల్డ్ బిజినెస్ మీద రాలేదు, ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను. హైదరాబాద్ వెళ్ళి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నేను హైదరాబాద్ వచ్చేస్తాను. తిరిగి ఇంటికి వెళ్తే నాన్నమ్మ చంపేస్తుంది. మరి నీ కాంపిటీషన్ సంగతి ఏంటి? అక్కడంతా మోసం, నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. ఏం చేశారు? ప్లీజ్ అవన్నీ అడక్కు, నేను చెప్పలేను. ఇట్స్ ఓకే. ఇంట్లోంచి బయటకు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. బతకడం ఎంత కష్టం అనిపిస్తుంది కదా, కానీ తప్పు మందే. అవును, ఈ రోజుల్లో మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడితే తప్పు. సో బతకాలంటే మనం మోసాలు చేయాల్సిందే, దొంగతనాలు చేయాల్సిందే. కానీ మనకు అవన్నీ రావుగా. ఇలాంటి వాటి కోసం స్పెషల్ గా కాలేజీలు కోర్సులు ఏముండవు. బేసిక్ గా ప్రతి మనిషిలోనూ ఓ యదవ ఉంటాడు. మన అమ్మా నాన్న దగ్గర ఉన్నంత కాలం వాళ్ళు మనం కాపాడేస్తారు, వాడిని బయటికి రానివ్వరు. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం కాబట్టి మనల్ని ఆడే కాపాడాలి.
అంటే మీ మెడలో గోల్స్ ఒరిజినలేనా? నమస్తే సేట్జీ. నా ఫ్రెండ్ సేట్జీ. నమస్తే. కూర్చోండి. తన ఎగ్జామ్ ఫీజు కట్టాలి, అందుకే గొలుసు అమ్ముదామని వచ్చాం. అన్నట్టు నీ పేరేంటి? జూలీ. జూలియట్. జూలియట్. నీ పేరేంటి? జూలియట్ ఫ్రెండ్ రోమియో. రోమియో, నువ్వు గొలుసు గొలుసు. దొంగ సొమ్ము కాదు కదా? మా మొహాలు చూస్తే అలా అనిపిస్తుందా సేట్జీ? నీది కాదు, నీది. మాల్ అచ్చా హై. రేట్ కిतना है? 3. 3 మీ లక్కీ నెంబరా సార్? నిన్న కూడా 3 అన్నారు. 3000. 3000. ఇది 30,000 గొలుసు. కానీ అంతకన్నా ఎక్కువ రాదు. అక్కర్లేదు, నేను వేరే చోట అమ్ముకుంటాను. ఆగాగు. ఈ సందులో ఇంకే షాప్కి వెళ్ళినా ఎవరు కొనరు. కొన్నా ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వరు. నీ కర్మగాలి మధ్యలో గాని పోలీసులు పట్టుకున్నారనుకో, కొనదా కొట్టేసిందా అని అడుగుతారు. నువ్వు నాదే అంటావు, వాళ్ళు ప్రూఫ్ ఏది అంటారు. నువ్వు చూపించలేవు. ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు గొలుసు తీసుకెళ్లిపోతారు. అప్పుడు గొలుసు ఉండదు, డబ్బులు ఉండవు. కాబట్టి కామ్ గా గొలుసు ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చింది పుచ్చుకో. అంతే కదా సెడ్జీ? కరెక్ట్ గా చెప్పావు. నాకే అక్కర్లేదు, వెళ్దాం పద. ఈ ఒక్కసారికి నా మాటను. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపు బంగారం రేటు 1000 రూపాయలు పడిపోతుంది. ఏమంటారు సెడ్జీ? చెప్పలేం. కానీ నాకు ఇష్టం లేదు. నువ్వు ఆగు, మీరు ఇంకో మాట చెప్పండి సెడ్జీ. 5000 ఇస్తానయ్యా, అదే లాస్ట్. మీరు డబ్బులు ఇవ్వండి, నువ్వు గొలుసు ఇవ్వు. పర్లేదు ఇవ్వు. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ సేట్జీ, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. నమస్తే. నమస్కారం పెట్టు. నమస్తే. పద పద. నాకు డౌట్. ఏంటి? మనం చేసింది తప్పు కాదా? మనం చేసింది తప్పు అయితే అసలు దీపావళి ఉండేది కాదు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఓ చెడ్డోడి మీద మంచోడు గెలిస్తే పండగ చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసేది అదే. అలాగా? మధ్యలో ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నువ్వు ఎక్కడ డూప్లికేట్ బదులు ఒరిజినల్ ఇచ్చేస్తావేమోనని. అయినా ఎందుకంత లేట్ చేసావు? లేట్ ఎక్కడ చేశాను? ఆయన అడిగిన వెంటనే తీసి ఒరిజినల్ గొలుసు ఇచ్చాను. టెస్ట్ చేయగానే తీసి మెళ్ళ వేసుకున్నాను. నేననేది రెండోసారి తీసినప్పుడు. ఓహో, రెండోసారా? ఒరిజినల్ కిందకి జరిపేసి డూప్లికేట్ జాగ్రత్తగా తీస్తుంటే కొంచెం జడ పట్టేసింది. ఎనీవే, నాకెంత బాధగా ఉంది తెలుసా? దేనికి? నువ్వు ఇంకొంచెం బాగా యాక్ట్ చేస్తుంటే కనీసం 10,000 బాధేసేవాళ్ళం కదా. ఎంత ధైర్యం చేసా వాళ్ళకి ఈ బజారుకు వచ్చి నీ షాపులో నిన్ను మోసం చేయడమా? అరే, చిన్నప్పటి నుంచి వాళ్ళ పొట్టాకుట్టి వీళ్ళ పొట్టాకుట్టి సంపాదించాడు సార్. పాపం వాళ్ళ ఆవిడ డబ్బులు అడిగినా నగలు తాగట్టు పెట్టమంటారు. అంత నిజాయితీ పడు సార్. ఆయన ఎలా మోసం చేయాలనిపించింది సార్ వాళ్ళకి. ఆయన పిల్లలకు కట్టిన ఫీజు మీద కూడా వడ్డీ వసూలు చేస్తారు సార్. అంత నిక్కచ్చిగా ఉండే మనిషి మీద ఖర్చు తీసుకున్నారు సార్ వాళ్ళు. ఒరేయ్, వాళ్ళు తీసుకెళ్లింది 5,000. నువ్వు వీడి పరువు మొత్తం తీసేస్తున్నావు. కాకా నన్ను ప్లీజ్ అంత ఎమోషనల్ అవ్వకండి. ఆయన ఇప్పటికే శ్వాస వచ్చి పడిపోయేలా ఉన్నాడు. మీరు చెప్పండి సార్, వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పారా? రోమియో, జూలియట్.